శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మై డియర్ సోల్మేట్స్, నేను మీ భానురేఖ. ఈరోజు నేను ఫేస్ చేసిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్ విత్ యూ. ఇది అందరికీ అవుతుందా అంటే చెప్పలేము, కానీ నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మనం స్పిరిచువల్ జర్నీలో ఉన్నప్పుడు ఏదైనా ఒక మంత్రాన్ని కానీ, లేదు అంటే మనం బాగా బలంగా నమ్మి ఏదైనా ఒక సాధన చేస్తూ ఉన్నప్పుడు మనలో ఫస్ట్ అంటే మంచిగా ఏంటి తెలిసేది అంటే చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది మన లైఫ్లో కానీ, మన మైండ్, మన బాడీ, మన సోల్ పరంగా కూడా చాలా చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. బయట చూసే వాళ్ళకి అవి ఏం కనిపించవు, కానీ మన లోపల ఏం జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుందన్నమాట. దాంట్లో ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇన్నర్ చైల్డ్ అనేది అవేకెన్ అవుతుంది. ఇన్నర్ చైల్డ్ అంటే చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. మనం చిన్నపిల్లలను చూస్తే మీకు తెలిసింది, చిన్నపిల్లలను దేవుడితో పోలుస్తారు. చాలా ఇన్నోసెంట్గా ఉంటారు, చాలా ప్యూర్గా ఉంటారు. వాళ్ళ ఫేస్ చూసినా, వాళ్ళ చేష్టలు చూసినప్పుడు కూడా మనకి కోపం కంటే కూడా ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తున్నా మనకి అంత నెగిటివ్గా అనిపించదు. మరీ ఏడిపించేస్తే తెలియదు, కానీ మామూలుగా అయితే వాళ్ళు చేసే పనులు చాలా వరకు కూడా ముద్దుగానే అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా క్యూరియాసిటీ అనేది ఉంటుందన్నమాట. ఇదేంటి, అదేంటి, అదెందుకు. మీరు సరిగ్గా గమనిస్తే వాళ్ళు పదే పదే చాలా ప్రశ్నలు మనకు చెప్పే ఓపిక ఉండాలి, కానీ వాళ్ళు అడుగుతూనే ఉంటారు. నేను అలాంటిది గమనించాను. అంటే స్పిరిచువల్ జర్నీలో ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటి అంటే, ఆ ఇన్నర్ చైల్డ్ అనేది అవేకెన్ అవుతుంది. మనం ఎంత వయసు అయినా కానివ్వండి, మనకి ఎన్ని బాధ్యతలైనా ఉండనివ్వండి, అవన్నీ ఉన్నా సరే మన లోపల ఆ ఇన్నర్ చైల్డ్ అనేది అవేకెన్ అవ్వడం వల్ల మనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. క్రియేటివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. మన ఈగో పక్కన పెట్టి మనం ఆ క్రియేటివిటీని అంటే ఆ ఇన్నర్ వాయిస్ని మనం ఫాలో అయినప్పుడు, మన ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసినప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. అదొక ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది అందరూ ఫేస్ చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు మనకి ఇలా అంటే ఇన్నర్ చైల్డ్ అవేకెన్ అవుతుంది, అలాంటి బుద్ధి అంటే అంత షార్ప్ అవుతుంది, అంత క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, వీటన్నిటికీ సాధన ఎంత ముఖ్యమో గణపతి తత్వం కూడా దాంతో లింక్ అయి ఉంటుంది. దాని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నేను చేసిన పాత వీడియో ఒకటి కింద లింక్ ఇస్తాను. దీనికి అటాచ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.